నేను వ్యూహం సినిమా చూడకుండా ఉండొచ్చు, కానీ చూశాను. ఎందుకంటే నేను అందరికంటే పెద్ద సినిమా లవర్. సినిమా చూశాక రివ్యూ ఇవ్వాలి కదా, నాకేమనిపించిందో చెప్పాలి కదా. హాయ్ గాయ్స్, ఆర్జీవి గారి వ్యూహం సినిమా చూస్తాను భయ్యా. చూస్తున్నంతసేపు అరే రిక్లైనర్స్ బుక్ చేసుకుంటే బాగుండేది అన్న ఫీలింగ్ కలిగింది. అంత నిద్ర వచ్చింది నాకు. మధ్యలో వెనకాల చూస్తున్నాను భయ్యా, రిక్లైనర్స్ ఖాళీ ఉన్నాయేమో అని. అన్ఫార్చునేట్లీ అన్ని ఫుల్ ఉండే. క్లెవర్ పీపుల్ ముందే రిక్లైనర్స్ బుక్ చేసుకున్నారు. ఆర్జీవి సినిమా స్టార్టింగ్లో పెద్ద డిస్క్లైమర్ వేశారు భయ్యా. కొంచెం ఏంటి ఇంత ఉంది అనే మీమ్ గుర్తుంది కదా, ఆ టైప్లో అంత పెద్ద డిస్క్లైమర్ ఉంటుంది. దాంట్లో ఆయన ఏం చెప్పారంటే, ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి కాదు, ఎనీ లివింగ్ ఆర్ డెడ్ పర్సన్తో మ్యాచ్ అవుతే ప్యూర్లీ కోఇన్సిడెంటల్ అని. సినిమా కూడా అలానే ఉంది, మ్యాచ్ అవ్వకుండా. ఆయన కరెక్ట్గానే చెప్పాడు. చాలా సస్పెన్స్ అవుతుంది, నాకు అర్థమైంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా పొలిటికల్ అండ్ ప్రాపగండా మూవీ అని పక్కన పెడితే సినిమా పరంగా కూడా చాలా బ్యాడ్గా ఉంది భయ్యా. అసలు ఆర్జీవి మార్క్ లేదు. ఆర్జీవి 69th అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్ట్ చేసినట్టుంది. జీరో ఎంగేజ్మెంట్. ఈ మధ్య టీవీ సీరియల్లు కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటాయి భయ్యా ఈ సినిమాతో కంపేర్ చేస్తే. డైలాగుల మీద డైలాగులు వస్తూనే ఉంటాయి, కాన్వర్జేషన్స్ మీద కాన్వర్జేషన్స్ వస్తూనే ఉంటాయి. చాలా బోర్ కొట్టేస్తుంది. ఆర్జీవి అంటే ఒక రక్త చరిత్ర, ఒక సర్కార్. చాలా న్యూవాన్సెస్ ఉంటాయి ఆ ఫిల్మ్స్లో. ఏదో తెలియని కొత్త కోణం ఆవిష్కరిస్తారు. ఆర్జీవి నుంచి గ్రేట్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయడం నాదే తప్పనుకోండి. సినిమా అంతా మోస్ట్ పార్ట్ ఫొటోస్ అని బ్లర్గా ఉంటాయి భయ్యా, ఇరిటేటింగ్ అనిపిస్తుంది చూస్తున్నప్పుడు. సాంగ్స్ అయితే పొలిటికల్ పార్టీ సాంగ్స్ చాలా బెటర్గా ఉంటాయి భయ్యా ఈ సినిమాలో సాంగ్స్తో కంపేర్ చేస్తే. క్యారెక్టర్స్ అన్ని క్యారికేచర్ లాగా ఉంటాయి భయ్యా, ఎక్కడ సీరియస్గా తీసుకోం మనం. వ్యూహం లాంటి సినిమాలు ఆర్జీవి గారు ఆల్రెడీ తీశారు భయ్యా. అమ్మ రాజ్యంలో, కడప రెడ్లు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. దానికంటే కొత్తగా అయితే లేదు ఈ సినిమా. అండ్ వన్ మోర్ బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే యాత్ర 2 కూడా వచ్చేసింది. సో దాంట్లో ఉన్న పాయింట్సే దీంట్లో కూడా ఉన్నాయి. ఎనీవే ఫైనలీ ఈ సినిమాని సినిమా అనడం కూడా తప్పే. ఎనీవే ఈ ఆర్జీవి డెన్ ప్రోడక్ట్కి నేను ఇచ్చే రేటింగ్ 0 టమాటోస్ భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేంటి టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.